హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నవి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా శతవాహనులలో మనం ఇంతవరకు శ్రీముఖుడు, కృష్ణ లేదా కన్హా మరియు మొదటి శాతకర్ణి గురించి తెలుసుకున్నాము. ఈ పాఠంలో మొదటి శాతకర్ణి అనంతరం ఎవరు పాలించారు, ఎవరు రాజ్యానికి వచ్చారు అనే విషయాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. మొదటి శాతకర్ణికి 4 కొడుకులని మనం గత పాఠంలో చెప్పుకున్నాం కదా. ఎవరెవరంటే కుమార రకుసిరి, కుమార శాతవాహన, వేదసిరి, కుమార శత శ్రీమత్. మొత్తం 4 కొడుకులని తెలుసుకున్నాం మొదటి శాతకర్ణికి. ఎవరెవరంటే కుమార రకుసిరి, కుమార శాతవాహన, వేదసిరి, పూర్ణోత్సంగుడు అని తెలుసుకున్నాం కదా. ఈ పాఠంలో ఎవరు పాలించారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మొదటి శాతకర్ణి అనంతరం పూర్ణోత్సంగుడు అనే రాజు అధికారంలోకి వచ్చాడని చెప్తున్నాయి. పురాణాలు ఏం చెప్తున్నామంటే మొదటి శాతకర్ణి అనంతరం రాజైన వాడు ఎవరంటే పూర్ణోత్సంగుడు. కానీ నానాగఢ్ శాసనాన్ని బట్టి మనకి ఏం తెలుపుతుంది అంటే మొదటి శాతకర్ణి అనంతరం రాజ్యాధికారానికి వచ్చిన వాడు, అంటే అధికారంలోకి వచ్చిన వాడు, రాజ్యపాలన చేసిన వాడు ఎవరంటే వేదసిరి. ఈ 2 అంశాలను పరిగణనలోకి తీసుకొని మనం ఇక్కడ ఒక విషయం చెప్పవచ్చు. ఆ విషయం ఏమిటంటే శాతకర్ణి కొడుకులలో వేదసిరి అనేవాడు కూడా ఉన్నాడు కదా. ఆ వేదసిరి, ఈ పూర్ణోత్సంగుడే వేదసిరి అనే బిరుదుతో అధిష్ఠించుంటాడు. అతడే పూర్ణోత్సంగుడు అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ స్పష్టంగా మనకు ఇక్కడ తెలుస్తుంది, ఈ శాసనాలు ఇదే రాజు గురించి చెప్తున్నాయి, పూర్ణోత్సంగుని గురించి. శాసనం ప్రకారం వేదసిరి గురించి చెప్తున్నాయి. కానీ ఇక్కడ మనం రెండింటిని, పురాణాలను శాసనాలను బేరీ చేసుకొని మనకు పూర్ణోత్సంగుడు అనే రాజే వేదసిరి బిరుదుతో రాజ్యాన్ని పాలించినట్లు మనకు తెలుస్తుంది. పూర్ణోత్సంగుడు అంటే శుంగులను జయించినవాడు. మనం అంతకుముందే తెలుసుకున్నాం శుంగులను. పూర్ణోత్సంగ అంటే శుంగులను జయించినవాడు అని అర్థం. పూర్ణోత్సంగ అనే పదాన్ని బట్టి శుంగులను జయించుంటాడు అని తెలుస్తుంది, శుంగులను జయించినవాడు అని తెలుస్తుంది. ఎందుకంటే మౌర్య సామ్రాజ్య అనంతరం పుష్యమిత్ర శుంగుడు శుంగరాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి ఆ వంశంలోని రాజులని ఓడించి ఈ పూర్ణోత్సంగుడు అయ్యాడని మనం ఈ పూర్ణోత్సంగ వల్ల తెలుస్తుంది. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారంటే పురాణాలు చెప్తున్నాయి. శుంగులను జయించినందుకు పూర్ణోత్సంగాన్ని బిరుదుందని, పూర్ణోత్సంగుడు అని అయినాడని ఎవరు చెప్తున్నారంటే పురాణాలు తెలుపుతున్నాయి. సోదరులు మొత్తం 4 ఉండటంతో వారి మధ్య వారసత్వ యుద్ధాలు జరిగినాయి. సోదరుల మధ్య వారసత్వ యుద్ధాలు జరగడంతో కళింగ కరివేలుడు ఈ శాతవాహన సామ్రాజ్యంపై మళ్ళీ దాడి చేసినాడు. ఎందుకంటే మొదటి శాతకర్ణి చేతిలో ఓడినట్లు మనకు చుల్ల కళింగ జాతిక చెప్పింది కదా. ఆ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు మొదటి శాతకర్ణి మరణాంతరం కొడుకుల వారసత్వ యుద్ధాల వల్ల శాతవాహన సామ్రాజ్యం బలహీనపడింది. ఎందుకంటే సోదరులు ఒక్కొక్కరు ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తుండడంతో ఆటోమేటిక్గా ఒక్కొక్క ప్రాంతాన్ని పాలిస్తుంటే వారి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల, అంటే ఐకమత్యం లేకపోవడం వల్ల ఒక్కొక్క రాజ్యాన్ని పాలించి రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసుకున్నారు. ఈ విధంగా ఈ అంశాలను గమనించిన కళింగ కరవేలుడు మరల శాతవాహన సామ్రాజ్యంపైకి దండెత్తి వచ్చినాడు. మనం గత పాఠాలలో చెప్పుకున్న విషయం అంటే ఇక్కడ తూర్పు తీరంలో ఆంధ్ర ప్రాంతాలలో ఉన్న భోజక, పిటనిక, మహిషక అనే జాతులను మొదటి శాతకర్ణి ఓడించాడని మనము గత పాఠాల్లో చెప్పుకున్నాం కదా. ఈ విధంగా శాతవాహన సామ్రాజ్యంలో జరిగిన వారసత్వ యుద్ధాల వల్ల కళింగ కరవేలుడు మరల శాతవాహన రాజ్యంపై దాడి చేసి శాతవాహనాలు సామంతులైనటువంటి భోజక, పిటనిక, మహిషక జాతులను ఆక్రమించుకున్నట్లు తన అతిగింపు శాసనంలో తెలిపాడు. ఎవరంటే కళింగ కరవేలుడు. ఏ సంవత్సరంలో రాజ్యాలను ఆక్రమించాడంటే 4వ రాజవర్షం. కళింగ కరవేలుడు 4వ రాజవర్షంలో ఈ శాతవాహన సామ్రాజ్యాలపై మరల దండయాత్ర చేసినాడు. అంటే ఇతను అధికారంలోకి వచ్చి, అంటే సింహాసనం అధిష్ఠించి 4వ సంవత్సరంలో ఉన్న కాలంలో ఈ శాతవాహన రాజ్యాలపైన దాడి చేశాడు. అదేవిధంగా 11వ రాజ్యవర్షంలో మైసోలియా అంటే నేటి మచిలీపట్నాన్ని మరియు పిట్రుడా నగరాన్ని, మైసోలియాను ఆక్రమించి మరియు పిట్రుడా నగరాన్ని ధ్వంసం చేశాడు అని ఈ అతిగుంపు శాసనంలో కళింగ కరవేలుడు వేయించాడు. ఏమంటే తన 11వ రాజ్యవర్షంలో, అంటే సింహాసనం అధిష్ఠించి 11వ సంవత్సరం ఉన్న సమయంలో మైసోలియా లేదా మచిలీపట్నాన్ని ఆక్రమించినట్లు మరియు పిట్రుడా నగరాన్ని
పిట్రుడా నగరాన్ని ధ్వంసం చేసినట్లు తన అతిగుంపు శాసనంలో వేయించుకున్నాడు. అందుకే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గుంటుపల్లి శాసనంలో ఈ కళింగ కరవేలుని మహీషక అధిపతి అని పిలిచారు. ఏమంటే మహీషక అధిపతిగా పిలిచారు. ఎవరినంటే కళింగ కరవేలుని. మహీషక అధిపతి అని ఎందుకు కళింగ కరవేలునికి వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి మహిషికలను ఓడించి పిట్రుడా నగరాన్ని ధ్వంసం చేసినందుకు తనకు మహీషక అధిపతి అని బిరుదు వచ్చినట్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గుంటుపల్లి శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. పూర్ణోత్సంగడి అనంతరం శాతవాహన రాజ్యాన్ని ఎవరు పాలించారంటే 2వ శాతకర్ణి. పూర్ణోత్సంగడి అనంతరం శాతవాహన రాజ్యాన్ని పాలించిన వారు ఎవరంటే 2వ శాతకర్ణి. ఇతన్ని కూడా గొప్ప యుద్ధ విజేత మరియు చాలా ప్రాంతాలను ఆక్రమించాడు. ఇతనికి మొదటి శాతకర్ణికి ఏమాత్రం తీసిపోడు. ఎవరంటే 2వ శాతకర్ణి. మొదటి శాతకర్ణి అనంతరం వారసత్వ యుద్ధాలు జరిగి శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నమైనట్లు మరియు కళింగ కరవేలుడు శాతవాహన రాజ్యంపై దాడి చేసినట్లు మనం ముందు తెలుసుకున్నాం కదా. తర్వాత వచ్చిన పాలకుడైనటువంటి 2వ శాతకర్ణి మాల్వా, విదర్భ, మహారాష్ట్ర, తెలంగాణ మొదలైన ప్రాంతాలను ఆక్రమించుకొని మరలా సామ్రాజ్యాన్ని ఏకం చేశాడు. ఎవరంటే 2వ శాతకర్ణి. ఈ విషయం మనకి ఎట్లా తెలుస్తుందంటే మాల్వా, విదర్భ, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఇతని రణో శతకనిస అనే బట్టి మనకు శాతవాహన సామ్రాజ్యాన్ని మరలా ఏకం చేసి పాలించినట్లు మనకు తెలుస్తుంది. ఈ విషయాన్ని యుగ పురాణం కూడా బలపరుస్తుంది. ఈ దక్షిణాది ప్రాంతాలనే కాకుండా ఉత్తర భారతదేశాన్ని కూడా పరిపాలించినటువంటి మొట్టమొదటి శాతవాహన రాజు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను కూడా ఈ 2వ శాతకర్ణి పాలించినట్లు మనకు యుగ పురాణం చెప్తుంది. ఏ పురాణం చెప్తుంది అంటే యుగ పురాణం చెప్తుంది. అంతేకాకుండా శాతవాహనులందరిలో అత్యధికంగా 56 సంవత్సరాలు పాలించాడు. శాతవాహనుల సామ్రాజ్యంలో శాతవాహన రాజులందరిలో అత్యధికంగా 56 సంవత్సరాలు పాలించిన రాజు ఎవరంటే 2వ శాతకర్ణి. ఈ విషయాన్ని కూడా యుగ పురాణం చెప్తుంది. ఏ పురాణం అంటే యుగ పురాణం చెప్తుంది. ఈ యుగ పురాణం ఇంకో విషయాన్ని కూడా మనకు స్పష్టంగా చెప్తుంది. ఆ విషయం ఏమిటంటే శకులను పారద్రోలి మగధ మరియు కరవేలును కళింగను ఆక్రమించి 10 సంవత్సరాల పాటు పాలించాడని చెప్తుంది. శకులను పారద్రోలి మగధను మరియు కళింగను ఆక్రమించి 10 సంవత్సరాలు పాలించినట్లు మనకు చెప్తున్న పురాణం ఏదంటే యుగ పురాణం. ఈ విధంగా శకులను పారద్రోలడంతో శక శాతవాహన సంఘర్షణ ప్రారంభమైంది. శక శాతవాహన సంఘర్షణ తర్వాత పాఠాలు కూడా మనకి చాలా వస్తుంది, తర్వాత తెలుసుకుందాము. ముఖ్యంగా మౌర్యుల అనంతరం భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. చాలా మంది విదేశీయులు వచ్చి కూడా మన భారతదేశాన్ని ఆక్రమించుకున్నారని మనకు భారతదేశ చరిత్రలో చదువుకున్నాము. ఆ విషయానికి అనుగుణంగా మౌర్యుల అనంతరం చాలా చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడి భారతదేశాన్ని పాలిస్తున్నారు తెలుసుకున్నాం కదా. తర్వాత విదేశీయులు కూడా వచ్చి మన భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు అని కూడా మనం తెలుసు. తర్వాత భారతదేశంలోకి వచ్చిన మన భారతదేశాన్ని పాలించినటువంటి విదేశీయులు ఎవరంటే మొదట గ్రీకులు, తర్వాత శకులు, పార్థియన్లు, తర్వాత కుషానులు. ఇక్కడ వచ్చినటువంటి శకులకే శాతవాహనులకే మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. ఈ శకులు తాము ఆక్రమించిన ప్రాంతాలకు క్షాత్రాపులు అనే అధిపతిని నియమిస్తారు. ఈ శకులు తాము ఆక్రమించిన ప్రాంతానికి క్షాత్రాప అనే అధిపతిని నియమిస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని మొత్తం చూసుకోవడానికి ఎవరిని నియమిస్తారంటే శకులు క్షాత్రాపుల్ని నియమిస్తారు. ఈ క్షాత్రాపులు తర్వాత కాలంలో 2 తెగలుగా ఏర్పడినాయి. అవి ఏమంటే ఉత్తర క్షాత్రాపులు తర్వాత పశ్చిమ క్షాత్రాపులు. ఎవరంటే ఉత్తర మరియు పశ్చిమ క్షాత్రాపులు. మనకి ఇక్కడ వచ్చేసి పశ్చిమ క్షాత్రాపుల గురించి మనం ఈ పాఠంలో ఎక్కువగా మనకి మరియు శాతవాహన సంఘర్షణలో మనకి ఎక్కువగా వినిపించేది పశ్చిమ క్షాత్రపులు. ఈ పశ్చిమ క్షాత్రపుల్లోనే 2 తెగలు ఉన్నాయి. అవి ఏ తెగలు అంటే ఒకటి క్షహరట తెగ, ఇంకోటి కార్దమాక తెగ. క్షహరట తెగ, కార్దమాక తెగ. క్షత్రపులలో ఉత్తర క్షత్రపులు, పశ్చిమ క్షత్రపులు అని తెలుసుకున్నాము. తర్వాత ఈ పశ్చిమ క్షత్రపుల్లోనే మరో 2 తెగలు ఉన్నాయి. ఒకటి క్షహరాటులు, ఇంకొకరు కార్తమాక తెగలు. ఈ క్షహరాటులు నాసిక్ రాజధానిగా క్షహరాట వంశాన్ని పాలిస్తున్నాడు.
క్షహరట వంశాన్ని పాలిస్తున్నారు. ఎవరు? క్షహరాటులు. వీరి రాజధాని ఏదంటే నాసిక్. వీరిలో ముఖ్యుడు ఎవరంటే నహపానుడు. ఎవరంటే నహపానుడు. తర్వాత కార్తమాక తెగలు ఉజ్జయిని రాజధానిగా పరిపాలించేవారు. ఎవరు అంటే కార్తమాక తెగలు. వీరిలో మొదటివాడు చస్తనుడు, తర్వాత జయరాము, తర్వాత రుద్రదామనుడు, చివరివాడు రుద్రసింహ త్రి. ఇది శకుల ప్రస్తావన ఎలా వచ్చింది అని మనం తెలుసుకున్నాం. ఈ విధంగా ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి శకులను పారద్రోలినందుకు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి మధ్యప్రదేశ్, ఇటు గుజరాత్, ఇటువైపు రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలను పాలిస్తున్నటువంటి శకులను 2వ శాతకర్ణి ఓడించడంతో అప్పటి నుండి శాతవాహన సంఘర్షణ ప్రారంభమైంది. ఎప్పటి నుండి అంటే 2వ శాతకర్ణి శకులను పారద్రోలి మగధను ఆక్రమించడంతో శాతవాహన సంఘర్షణ ప్రారంభమైందని మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి శకులను పూర్తిగా పారద్రోలి శాతవాహన సామ్రాజ్యంలోకి మగధ ప్రాంతాన్ని కలుపుకున్నాడు. అందుకే ఉత్తర భారతదేశాన్ని కూడా పాలించిన మొట్టమొదటిగా దక్షిణ భారతదేశ రాజుగా ఈ 2వ శాతకర్ణి చెప్పవచ్చు. అందువల్ల మొదటి శాతకర్ణి అనంతరం గొప్పవాడు ఎవరంటే ఈ 2వ శాతకర్ణి. పుష్యమిత్ర శుంగుడి అనంతరం ఈ విదిశ అంటే పాటలిపుత్రకు దిగువన ఉన్నటువంటి ప్రాంతంలో విదిశ రాజధానిగా పుష్యమిత్ర శుంగుడు శుంగ వంశాన్ని స్థాపించడానికి మనకు తెలుసు కదా. ఈ విధంగా ఈ పుష్యమిత్ర శుంగుడి మరణాంతరం శుంగ సామ్రాజ్యాన్ని కూడా ఆక్రమించినట్లు మనకు తెలుస్తుంది. ఇతను ముఖ్య బిరుదులు ఏమిటంటే ఎవరు అంటే 2వ శాతకర్ణి యొక్క ముఖ్య బిరుదులు ఏమిటంటే రాజన్యశ్రీ శాతకర్ణి. ముఖ్య బిరుదులు ఏమిటంటే రాజన్యశ్రీ శాతకర్ణి. ఈ 2వ శాతకర్ణి అనంతరం తర్వాత చక్రవర్తులు బలహీనమైన చక్రవర్తులు కావడంతో వీరి గురించి పెద్దగా శాసనాల్లోనూ మరియు పురాణాల్లోనూ వీరి ప్రస్తావన పెద్దగా మనకు లభించలేదు. తర్వాత ఈ 2వ శాతకర్ణి అనంతరం శాతవాహన సామ్రాజ్యాన్ని ఎవరు పాలించారంటే లంబోదర, అపిలక మరియు మేఘస్వాతి వంటి రాజులు పాలించారు. ఎవరెవరంటే లంబోదర, అపిలక, మేఘస్వాతి వంటి రాజులు పాలించారు. వీరందరూ బలహీనులు అవడంతో వీరి గురించి ప్రస్తావన పెద్దగా శాసనాల్లో కానీ పురాణాల్లో కానీ మనకు కనిపించదు. శాతవాహనాలలో తర్వాత చక్రవర్తి ఎవరంటే కుంతల శాతకర్ణి. మేఘస్వాతి మొదలైన వారందరి తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చారంటే కుంతల శాతకర్ణి. ఈ కుంతల శాతకర్ణి గురించి మనకి ఎక్కడ తెలుపబడిందంటే వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రంలోను, వాత్సాయనుడు అనే కవి రాసినటువంటి కామసూత్రంలోను, సోమదేవ సూరి కథా సారిసాగరంలోను మరియు రాజశేఖరుడు రచించినటువంటి కావ్యమీమాంసలో ఈ కుంతల శాతకర్ణి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఏ గ్రంథాలలో అంటే వాత్సాయనుడు కామసూత్రంలోను, సోమదేవ సూరి కథ సరిత్సాగరంలోను, రాజశేఖరుడి కావ్యమీమాంస లాంటి గ్రంథాలలో ఈ కుంతల శాతకర్ణి ప్రస్తావన మనకి కనిపిస్తుంది. ఈ కామసూత్రాన్ని తెలుగులోకి అనువాదించిన వాడు ఎవరంటే పంచగుణల ఆదినారాయణ శాస్త్రి. కామసూత్రాన్ని తెలుగులోకి అనువాదించిన కవి ఎవరు అంటే పంచగుణాల ఆదినారాయణ శాస్త్రి. దీనికి వాక్య రాసినది ఎవరంటే జయమంగళుడు. ఈ కామసూత్రానికి వాక్య రాసిన ఎవరంటే జయమంగళుడు. అంతేకాకుండా కుంతల శాతకర్ణి యొక్క బిరుదు విక్రమాదిత్య అనే బిరుదు ఉంది. కుంతల శాతకర్ణి యొక్క బిరుదు ఏమంటే విక్రమాదిత్య. ఎందుకు వచ్చిందంటే శకులను పారదోలినందుకు. ఈ విషయాన్ని మనకు చెప్తున్న గ్రంథం ఏమిటంటే కాలకాచార్య రచించినటువంటి కథానిక అనే గ్రంథం. కాలకాచార్య రచించినటువంటి కథానిక అనే గ్రంథం ఏ విషయాలను గురించి తెలుపుతుందంటే కుంతల శాతకర్ణికి విక్రమాదిత్య అనే బిరుదు గలదు మరియు క్రీస్తు పూర్వం 58లో విక్రమార్క శకమును ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఏ గ్రంథం ఆధారంగా అంటే కాలకాచార్య రచించినటువంటి కథానిక. ఈ జైన గ్రంథంలో కుంతల శాతకర్ణి యొక్క బిరుదు విక్రమాదిత్య అని. ఈ బిరుదు ఈయనకి ఎందుకు వచ్చిందంటే శకులను పారద్రోలినందుకు. అంతకుముందు శకులను పారద్రోలిన వాడు ఎవరంటే 2వ శాతకర్ణి చెప్పుకున్నాము. 2వ శాతకర్ణి అనంతరం శకులను పారద్రోలిన వాడు ఎవరంటే కుంతల శాతకర్ణి అని తెలుసుకున్నాం. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నది ఏమంటే కాలకాచార్యుని యొక్క కథానిక అనే గ్రంథం. కాలకాచార్యుని యొక్క కథానిక గ్రంథం. ఈ కథానిక గ్రంథంలో ఇంకో విషయం కూడా
చెప్పబడింది. ఏమంటే క్రీస్తు పూర్వం 58లో ఈ కుంతల శాతకర్ణి విక్రమాంక శకమును ప్రారంభించినట్లు మనకు తెలుస్తుంది. విక్రమాంక శకమును ప్రారంభించింది ఎవరంటే కుంతల శాతకర్ణి. ఎప్పుడంటే క్రీస్తుపురం 58 సంవత్సరంలో. ఈ కుంతల శాతకర్ణి తూర్పు మాల్వాలో ఉజ్జయిని రాజధానిగా పాలిస్తున్నటువంటి శకలను పారద్రోలినట్లు మనకి తెలుస్తుంది. అందువల్ల ఇతనికి విక్రమాదిత్య బిరుదు వచ్చినట్లు కూడా మనకి కాలకాచార్య రచించినటువంటి కథానిక అనే గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. ఎవరిని పారద్రోలినందుకంటే శకులను. ఎక్కడి నుంచి అంటే తూర్పు మాల్వాలో ఉన్నటువంటి ఉజ్జయిని నుండి. విక్రమాదిత్య అనే బిరుదు మనకి కొన్ని పుస్తకాలలో గౌతమపుత్ర శాతకర్ణికి కూడా ఉందని చెప్తుంది. కానీ స్పష్టంగా ఏ శాసనంలోనూ ఏ గ్రంథంలోనూ ఇది వివరించబడలేదు. కానీ కుంతల శాతకర్ణికి ఈ విక్రమాదిత్య అనే బిరుదు ఉందని కాలకాచార్యుని యొక్క కథానిక గ్రంథం మనకు స్పష్టంగా తెలుపుతుంది. 13వ వాడైనటువంటి కుంతల శాతకర్ణి కాలంలోనే సంస్కృతం అభివృద్ధి చెందినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అంతకుముందు ప్రాకృత భాష ఉండేదని మనకు తెలుసు. ఈ కుంతల శాతకర్ణి కాలంలోనే సంస్కృతం ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవాలనుకుంటే, ఇక్కడ 11వ శతాబ్దానికి చెందినటువంటి సోమదేవయ సూరి కథాసారిచరగరంలో ఒక కథాంశాన్ని వివరించాడు. ఎవరంటే సోమదేవయ సూరి. ఏ గ్రంథంలో అంటే కథాసారిచరగంలో. ఇతని ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే 11వ శతాబ్దానికి చెందినవాడు. ఈ కుంతల శాతకర్ణి ఆస్థానంలో గుణాఢ్యుడు, శర్వవర్మ అనే కవులు ఉండేవారు. ఎవరెవరంటే గుణాఢ్యుడు, శర్వవర్మ అనే కవులు ఉండేవారు. వీరు తమ రాజుకి సంస్కృతం నేర్పించాలనే విషయంలో పందెం వేసుకున్నట్లు మనకు ఈ గ్రంథంలో తెలుస్తుంది. ఏ గ్రంథంలో అంటే ఈ సోమదేవ సూర్యచించినటువంటి కథాసారిసాగరంలో. దీని ప్రకారం కుంతల శాతకర్ణి ఆస్థానానికి చెందినటువంటి గుణాఢ్యుడు ప్రాకృత పైశాచిక భాషలో బృహత్ కథ అనే గ్రంథాన్ని రచించాడు. ఎవరంటే గుణాఢ్యుడు. బృహత్ కథ అనే గ్రంథ రచయిత ఎవరంటే గుణాఢ్యుడు. ఏ భాషలో రచించాడంటే ప్రాకృత పైశాచిక భాషలోనే రచించాడు. ఈ ప్రాకృత పైశాచిక భాషనే డిసి సర్కార్ ప్రాచీన తెలుగని చెప్పాడు. ఎవరంటే డిసి సర్కార్ ఈ ప్రాకృత పైశాచిక భాషనే ఏమని చెప్పాడంటే ప్రాచీన తెలుగు అని చెప్పాడు. ఈ విధంగా ఏర్పడిన సవాలుకు అనుగుణంగా శర్వవర్మ కాతాంత్ర వ్యాకారం అనే గ్రంథాన్ని రచించి తన రాజుకి సంస్కృతాన్ని నేర్పించాడు. ఎవరంటే శర్వవర్మ కొద్ది కాలంలోనే తన రాజుకి సంస్కృతాన్ని నేర్పినట్లు ఈ గ్రంథం ఆధారంగా మనకు తెలుస్తుంది. ఏ గ్రంథాన్ని రచించాడంటే ఇదైనా శర్వవర్మ కాతాంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రచించాడు. ఎవరంటే కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నటువంటి శర్వవర్మ. వీరిద్దరి మధ్య సవాళ్ళను ఎవరు చెప్పినారంటే ఏ గ్రంథంలో వివరించబడిందంటే సోమదేవుని కథాసారిసాగరంలో. ఇతని సోమదేవ సూరి ఏ శతాబ్దానికి చెందినవాడంటే 11వ శతాబ్దానికి చెందినవాడు. కుంతల శాతకర్ణి భార్య పేరు మలయాదేవి. కుంతల శాతకర్ణి భార్య పేరు మలయాదేవి. ఈమె కిరర్త అనే కామక్రీడలో పాల్గొంటూ మరణించింది. ఇది ఒక రకమైన కామక్రీడ అనమాట. ఈ కామక్రీడలో పాల్గొంటూ కుంతల శాతకర్ణి భార్య అయినటువంటి మలయాదేవి చనిపోయినట్లు కొన్ని గ్రంథాల ఆధారంగా మనకు తెలుస్తుంది. ఈ బృహత్ కథ ఆధారంగానే క్షేమేంద్రుడు బృహత్ కథ మంజరిని రాసినాడు. ఈ బృహత్ కథ ఆధారంగానే విష్ణు శర్మ సంస్కృతంలో పంచతంత్రం రాసినాడు. సంస్కృతంలో పంచతంత్రం రాసింది ఎవరంటే విష్ణు శర్మ. ఈ పంచతంత్రాన్ని తెలుగులోకి అనువదించిన వాడు ఎవరంటే కందుకూరి వీరేశలింగం. హరిసేనుడు ఈ బృహత్ కథ ఆధారంగానే బృహత్ కోశమును రచించాడు. ఈ గుప్తుల కాలానికి చెందినటువంటి వారామిహిరుడు కూడా ఈ బృహత్ కథ ఆధారంగానే బృహత్ సంహితను రచించాడు. ఎవరంటే వరాహి మిహిరుడు. ఇవే కాక బృహత్ కథ యొక్క సంస్కృత రూపాన్ని రచించిన వాడు ఎవరంటే గంగ వంశానికి చెందినటువంటి దుర్జనుడు బృహత్ కథ యొక్క సంస్కృత రూపాన్ని రచించినటువంటి వాడు. అదేవిధంగా బుద్ధస్వామి అనేవాడు బృహత్ కథ శ్లోక సంగ్రహణం అనే గ్రంథాన్ని రచించాడు. బుద్ధస్వామి అనే వ్యక్తి బృహత్ కథ శ్లోక సంగ్రహణ అనే గ్రంథాన్ని ఎవరు రాశాడంటే బుద్ధస్వామి అనే వ్యక్తి ఈ గ్రంథాన్ని రచించాడు. ఏ గ్రంథాన్ని అంటే బృహత్ కథ శ్లోక సంగ్రహణం అనే గ్రంథాన్ని రచించాడు.
ఈ విధంగా శకులను పాలనకు కుంతల శాతకర్ణికి విక్రమాదిత్య బిరుదు ఉంది మరియు విక్రమాంక శకాన్ని ప్రారంభించినట్లు మనకు కథానిక అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది. కుంతల శాతకర్ణి అనంతరం మనకు తెలిసిన రాజులలో గొప్పవాడు ఎవరంటే 1వ పులమావి. ఇతను స్వాతకర్ణి అనంతరం పాలించాడు. స్వాతి కర్ణి అనంతరం పాలించిన పాలకుడు ఎవరంటే 1వ పులమావి. ఈ పులమావి గురించి మత్స్య పురాణం చెప్తున్న విషయం ఏమిటంటే కణ్వ వంశానికి చెందినటువంటి సుశర్మను వధించి వాసుదేవ కణ్వ స్థాపించినటువంటి కణ్వ వంశాన్ని నాశనం చేసి మగధను ఆక్రమించినట్లు చెప్తున్న గ్రంథం ఏంటంటే మత్స్య పురాణం. మత్స్య పురాణం ప్రకారం మగధను ఆక్రమించిన వాడు ఎవరంటే 1వ పులమావి. ఇతను ఏ వంశానికి చెందిన రాజుని చంపి ఆ రాజ్యాన్ని ఆక్రమించాడంటే కణ్వ వంశానికి చెందినటువంటి సుశర్మను చంపి మగధను ఆక్రమించాడు. దీనివల్ల శాతవాహనుల కీర్తి దాదాపు భారతదేశం అంతా ఉందని చెప్పవచ్చు. శాతవాహనుల కీర్తి భారతదేశం అంతా ఉందని చెప్పవచ్చు. 1వ పులమావికి చెందినటువంటి ఎక్కడ దొరికినాయంటే కుహరం అంటే పాటలిపుత్రము కోట ఉంటుంది కదా, తలుపు దగ్గర దొరికాయి. ఎవరి అంటే 1వ పులమావి యొక్క నాణ్యాలు ఎక్కడ దొరికాయంటే పాటలిపుత్ర కుహరం వద్ద దొరికాయి. కుహరం అంటే గోడ ఉండి ఒక పెద్ద తలుపు ఉంటుంది కదా కోట ద్వారా అక్కడ దొరికినాయి. ఎవరి నాణ్యాలు అంటే 1వ పులమావి. ఇతని తర్వాత గౌరవ కృష్ణ, హాలుడు, శివస్వాతి వంటి రాజులు పాలించారు. ఎవరి తర్వాత అంటే పులమావి తర్వాత గౌరవ కృష్ణ, హాలుడు, శివస్వాతి వంటి రాజులు. తర్వాత ముఖ్య చక్రవర్తి ఎవరంటే హాలుడు. హాలుడు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 69 నుండి 74 వరకు పాలించిన రాజు ఎవరంటే హాలుడు. ఇతనికి కవిరాజు అనే బిరుదు కలదు. కవిరాజు అంటే రాజులలో కవి. ఈయన రాజు రాజ్యాన్ని పాలించడంలో కాకుండా సాహిత్యంలో అనుభవం ఉండి కవిత్వాలను లెక్కిస్తుంటే ఆయన కవిరాజు అంటారు. ఎవరిని అంటారంటే రాజులు కవిత్వాలు రాస్తే వాళ్ళని కవిరాజు అంటారు. ఈ విధంగా హాలుడు కూడా కవిరాజు. అదేవిధంగా ఈ కవిరాజు కాక కవివత్సల అనే బిరుదు కూడా కలదు. ఎవరికంటే హాలుని. కవివత్సల అంటే కవిత్వాలను ప్రేమించేవాడు. కవిత్వాలను ప్రేమించేవాడని అర్థం. కవివత్సల అంటే కవిత్వాలను ప్రేమించేవాడని అర్థం. కవిరాజు అయినటువంటి హాలుడు లీలావతి పరిణయం, అభిధామ చింతామణి, సప్తాసి వంటి దేశీనామాలు అంటే తెలుగు పేర్లు గ్రంథాలు కదా ఇవి. లీలావతి పరిణయం అనేది, అభిధామన చింతామణి మరియు సప్తాసి అనే గ్రంథాలను రచించినట్లు తెలుస్తుంది. ఇవి తెలుగు నామాలు అంటే శాతవాహనులు తెలుగు ప్రాంతానికి చెందిన వారని ఈ అంశం కూడా బలపరుస్తుందని మనం గతంలో చర్చించుకున్నాం కదా. దీన్ని బట్టి కూడా మనం శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు అని స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా హాలుడు రచించినటువంటి గ్రంథాలలో ముఖ్యమైనది గద సప్తాసి. ఇతడు ఏ భాషలో రచించాడంటే ప్రాకృత భాషలో. గద సప్తాసిని హాలుడు ఏ భాషలో రచించాడంటే ప్రాకృత భాషలో రచించాడు. ఇది గద్యమ పద్యమ అంటే గద సప్తాసి అనేది ఒక పద్య కవిత్వమైనటువంటి గదా సప్తశతిలో నాటి సమాజాన్ని మరియు సాంఘిక పరిస్థితులను కూడా వివరించాడు. ఎవరంటే హాలుడు. దీన్ని ఆధారంగా చేసుకునే జయవల్లభుడు అనే జైనుడు వజ్జల అనే గ్రంథాన్ని రాసినట్లు మనకు తెలుస్తుంది. దేన్ని ఆధారంగా చేసుకొని అంటే హాలుడు రచించినటువంటి గదా సప్తాసి అనే గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని శ్వేతాంబర జైనుడు అయినటువంటి జయవల్లభుడు ఏ గ్రంథాన్ని రాశాడంటే వజ్జల అనే గ్రంథాన్ని రచించినట్లు మనకు తెలుస్తుంది. ఈ గదా సప్తాసి గ్రంథంలో ఏమేమి ఉన్నాయి అనే అంశాలకు చర్చించుకుంటే గదా సప్తాసి గ్రంథంలో స్త్రీలు అలంకార ప్రియులని స్త్రీల గురించి ఎక్కువ వర్ణించడం జరిగింది ఈ గ్రంథంలో. అదేవిధంగా స్త్రీలకు సంబంధించిన కొన్ని వ్యతిరేక అంశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ విధంగా ప్రాకృత భాషలో ఎన్నో గ్రంథాలు రచించినటువంటి హాలుని కాలాన్ని మనం ప్రాకృత భాషకు స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజే ప్రాకృత భాషలో ఎన్నో కావ్యాలను రచిస్తే ఆ కాలంలో ఉన్నటువంటి కవులు కూడా అదే భాషకే ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి, ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి ప్రాకృత భాషకు స్వర్ణయుగంగా మనం హాలుని యొక్క కాలాన్ని చెప్పవచ్చు. అదేవిధంగా శాతవాహనులలో సంస్కృతాన్ని పరిచయం చేసిన రాజు ఎవరంటే కుంతల శాతకర్ణి. అదేవిధంగా లీలావతి పరిణయము లాంటి తెలుగు పేర్లు గల గ్రంథాలు కూడా ఈ హాలుడు రచించడంతో
వీళ్ళు ఆంధ్రులు అనే నమ్మకాన్ని బలపరుస్తున్నాయి మనం చెప్పుకున్నాం. ఈ గదా సప్తశతిలో ఏమేమి తెలుగు పదాలు ఉన్నాయని కూడా మనం ఇక్కడ తెలుసు. అత్త, పొట్ట, అద్దం, అందం అనే పదాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఏ ఏ పదాలు ఉన్నట్లు తెలుస్తుంది అంటే అత్త, పొట్ట, అద్దం, అందం అనే పదాలను ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పౌరసభలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పౌరసభలు కూడా ఉన్నట్లు తెలుపుతున్న గ్రంథం ఏదంటే గదా సప్తశతి. పౌరసభలు ఉన్నట్లు కూడా తెలిపిన గ్రంథం ఏదంటే గదా సప్తశతి. ఈ గదా సప్తశతిలో కథానాయకుడు ఎవరంటే కుబేరుడు లేదా నరవాహన దత్తుడు. నరవాహన దత్తుడు అంటే మానవుని వాహనంగా ఉన్నవాడు ఎవరంటే కుబేరుడు. నరవాహన దత్తుడు అంటే మానవుడు వాహనంగా ఉన్నది ఎవరికంటే కుబేరునికి. ఈ గదా సప్తశతి గ్రంథంలో కథానాయకుడు ఎవరంటే కుబేరుడు. లీలావతి అనే గ్రంథం కూడా రచించడం మనం తెలుసుకున్నాం కదా. ఈ లీలావతి పరిణయంలో ఏమేమి ఉన్నాయంటే ఈ లీలావతి పరిణయంలో శ్రీలంక రాకుమార్తెను ఈ కుతూహలుడు సప్త గోదావరి లేదా ద్రాక్షారామం తీరంలో పెళ్లి చేసుకున్నట్లు ఉంది. లీలావతి పరిణయం గ్రంథంలో ఏముంది అంటే హాలుడు శ్రీలంక రాకుమార్తె అయినటువంటి లీలావతిని సప్త గోదావరి ప్రాంతం లేదా ద్రాక్షారామంలో చేసుకున్నట్లు ఉంది. హాలుని నుండి గౌతమపుత్ర శాతకర్ణి మధ్యకాలంలో చాలా బలహీనమైన శాతవాహన పాలకులు ఉండడం చేత శాతవాహనులు తమ సామ్రాజ్యంలోని చాలా ప్రాంతాలను శకులకు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఎవరికి కోల్పోయినారంటే శకులకు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఎవరి కాలం తర్వాత అంటే హాలు కాలం తర్వాత చాలా ప్రాంతాలను శకులకు కోల్పోయింది ఎవరంటే శాతవాహనులు. ఈ విధంగా 2వ శాతకర్ణి కాలంలో ప్రారంభమైన శాతవాహని ఘర్షణ ఇలాగే కొనసాగింది. దీన్ని బలపరుస్తున్న గ్రంథాలు ఏమంటే శాతవాహన సంఘర్షణను కాలకాచార్య అటువంటి కథానిక అనే జైన గ్రంథము మరియు పెరిప్లస్ ఆఫ్ ఎర్త్రిన్శ్రీ అనే గ్రంథాలు. పెరిప్లస్ కాలకాచార్యుని కథానిక అనే జైన గ్రంథము మరియు పెరిప్లస్ ఆఫ్ ఎర్త్రిన్సీ అనే గ్రంథాలు శాతవాహనుల సంఘర్షణ గురించి మనకు స్పష్టమైన ఆధారాలను ఇస్తున్నాయి. అవి ఏమిటంటే ముఖ్యంగా ఇక్కడ పెరిప్లస్ ఆఫ్ ఎర్త్రిన్సీ అనే గ్రంథం గురించి చెప్పుకుంటే ఈ గ్రంథాన్ని మనం ఎవరు రచించారో తెలియదని గతంలో చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఈ గ్రంథంలో ఉన్న అంశం ఏమిటంటే 2వ శాతకర్ణి కాలంలో అంటే పెద్ద సారంగేస్. ఈ గ్రంథంలో 2వ శాతకర్ణిని పెద్ద సారంగేస్ అని పిలిచారు. ఎవరంటే ఈ గ్రంథాన్ని రచించినటువంటి అజ్ఞాత రచయిత. పెద్ద సారంగేస్ కాలంలో అంటే 2వ శాతకర్ణి కాలంలో ఓడలు ఎక్కడున్నాయంటే కళ్యాణి, మహారాష్ట్ర దగ్గరలో ఉన్నటువంటి కళ్యాణి రేవులో ఉండేవి. అంటే ఇక్కడ పైఠాన్ వీల్కి దగ్గర ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉండేవి. శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి కళ్యాణి రేవులో ఉండేవి. అదే విధంగా సాండెర్న్ లేదా సుందర శాతకర్ణి పెరిప్లస్ గ్రంథంలో ఏమని పిలిచారంటే సాండెర్న్గా పిలిచారు. ఈ సాండెర్ కాలం నాటికి శకులు విజృంభించి గుజరాత్లో ఉన్నటువంటి బారుకచ్చకి ఓడలను తరలించినట్లు ఏ గ్రంథంలో ఉందంటే పెరిప్లస్ ఆఫ్ ఎర్త్రిన్సీ గ్రంథంలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి శాతవాహన సంఘర్షణ తీవ్రం ఉన్నట్లు ఈ గ్రంథాల ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. హాలుని ఆస్థానంలో ఉన్నటువంటి ఇతర కవులు ఎవరంటే కుమారీలు మరియు శ్రీపాలికుడు. ఇతడు రచించినటువంటి అభిధమ్మ చింతమనే గ్రంథం ప్రకారం శాతవాహనులు అంటే సుఖప్రదమైన వాహనాలు కలిగినవారు. దీని ప్రకారం అంటే హాలుడు రచించినటువంటి అభిధమ్మ చింతామణి అనే గ్రంథం ప్రకారం హాలుని సైన్యాధిపతి ఎవరంటే విజయనాథుడు. ఈ విజయనాథుడు శకులను పారద్రోలటలో హాలునికి సహాయపడినట్లు మనకు తెలుస్తుంది. ఈ విధంగా హాలుని అనంతరం శాతవాహన సామ్రాజ్యాన్ని పాలించినవాడు గౌతమపుత్ర శాతకర్ణి తండ్రి శివస్వాతి. హాలుని తర్వాత మరో ముఖ్యమైన రాజు ఎవరంటే శివస్వాతి. ఇతను ఎవరంటే గౌతమపుత్ర శాతకర్ణి యొక్క తండ్రి. ఇతని కాలంలోనే ఆంధ్రాలో శైవం వచ్చినట్లు మనకు తెలుస్తుంది. శైవమతం ఎవరి కాలంలో ఆంధ్రలో ప్రవేశించిందంటే శివస్వాతి కాలంలో. శివస్వాతి అనంతరం శాతవాహన సామ్రాజ్యంలోనే కాక భారతదేశ చరిత్రలో గొప్పవాడైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మనం తెలుసుకుందాం. శాతవాహనులందరిలో ముఖ్యమైన మరియు గొప్ప చక్రవర్తి ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి GPS. ఇతను ఎవరి కొడుకు అంటే
శివస్వాతి గౌతమి బాలశ్రీ యొక్క సంతానం. గౌతమి బాలశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే శివస్వాతి, గౌతమి బాలశ్రీ. ఇతను ఏ ఏ ప్రాంతాలను ఆక్రమించాడు, ఏ ఏ శాసనాలు వేయించాడు, ఎందుకు అంత కీర్తి వచ్చింది అనే విషయాలను మనం తెలుసుకుందాం. గౌతమిపుత్ర శాతకర్ణి ఎందుకు శాతవాహన వంశంలో గొప్ప రాజుగా పిలువబడ్డాడు అనే విషయాలను మనం చర్చించుకుంటుంటే, ఈయన గురించి ఎక్కువగా శాసనాలు లభిస్తున్నాయి మరియు నాణ్యాలు కూడా లభిస్తున్నాయి. కాబట్టి ఈయన చరిత్ర సంపూర్తిగా మనం తెలుసుకుందాం. గౌతమిపుత్ర శాతకర్ణి వేయించినటువంటి నాసిక్ శాసనాలు 2. తర్వాత ఇతని కొడుకు కాలంలో తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ ప్రశస్తి శాసనంలో ఇతని ప్రస్తావన మరియు జ్ఞానాల వల్ల కూడా ఇతని గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క ప్రస్తావన మనకు పూర్తిగా తెలుస్తుంది. దేని ఆధారంగా అంటే గౌతమిపుత్ర శాతకర్ణి వేయించినటువంటి 2 నాసిక్ శాసనాలు మరియు పులమావి కాలంలో వేసించినటువంటి నాసిక్ ప్రశస్తి శాసనం మరియు నాణ్యాల వల్ల గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇక్కడ నాసిక్ శాసనానికి, నాసిక్ ప్రశస్తి శాసనానికి గల తేడాలు మనం తెలుసుకుంటే, నాసిక్ శాసనం అంటే శాసనాలు అంటే వాళ్ళనే వేసి ఉండొచ్చు, లేకపోతే తర్వాతి కాలంలో పాలించిన రాజులను వేసి ఉండవచ్చు. ప్రశస్తి శాసనాలు అంటే ఇతని యొక్క గొప్పతనాలని కీర్తిస్తూ మిగతా వాళ్ళు కానీ తాను కానీ వేయించుకున్నటువంటి శాసనాలు. ప్రశస్తి శాసనాల్లో ఎక్కువగా ఆ రాజు యొక్క విజయాలు కానీ గొప్పతనాలు కానీ తెలుస్తాయి. ఇదే విధంగా నాసిక్ ప్రశస్తి శాసనం కాకుండానే గుప్తుల చరిత్రలో కూడా ఈ రవికీర్తి అలహాబాద్ ప్రశస్తి శాసనాన్ని కూడా వేషించినట్లు మనకు సముద్రగుప్తుని కాలంలో తెలుస్తుంది. సముద్రగుప్తుని కాలంలో రవికీర్తి అలహాబాద్ ప్రశస్తి శాసనాన్ని కూడా వేయించినట్లు మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఆ రాజుల యొక్క గొప్పతనాలను కీర్తిస్తూ ఉన్న శాసనాలే ప్రశస్తి శాసనాలు. ఈ శాసనాల్లో ఏముందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా శకుల దాడులతో దాదాపు శాతవాహన సామ్రాజ్య కీర్తి మొత్తం భారతీయ చరిత్రలో నశించింది. దాదాపు శాతవాహనులు కనుమరుగయ్యే స్థాయికి పోయినారు. పైఠాన్ నుంచి క్రమక్రమంగా శాతవాహనుల ప్రాబల్యం తగ్గుతూ వస్తుంది. ఆ సమయంలోనే గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యాధికారం చేపట్టాడు. శకుల దాడులతో క్షీణించిన శాతవాహన రాజ కీర్తిని మరల ఏకం చేయడానికి వచ్చిన వాడు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతను దాదాపు 16 రాజ్యాలను శాతవాహన రాజ్యంలో కలిపాడు. ఎన్ని రాజ్యాలను కలిపాడంటే 16 రాజ్యాలను కలిపినట్లు మనకు తెలుస్తుంది. నాసిక్ ప్రశస్తి శాసనాన్ని బట్టి మనకు తెలుస్తుంది. నాసిక్ ప్రశస్తి శాసనంలో ఇతడు ఎన్ని సామ్రాజ్యాలను జయించినట్లు తెలుస్తుందంటే 16 సామ్రాజ్యాలను జయించినట్లు తెలుస్తుంది. మనం అంతకుముందు తెలుసుకున్నాము. శకులలో క్షహరాటులు, కార్తమాక తెగల వాళ్ళు ఉన్నారు. ఈ క్షహరాటులు నాసిక్ రాజధానిగా పాలిస్తున్నారు. ఈ కార్తమాక తెగలు ఉజ్జయిని రాజధానిగా పాలిస్తున్నారు. ఈ విధంగా క్షహరాట వంశంలో గొప్పవాడైనటువంటి నహపానుడు ఉన్నాడు. అదేవిధంగా కార్తమాక వంశంలో చస్తనుడు, జయరాము, రుద్రదామనుడు మరియు రుద్రసింహ, చివరి వాడైనటువంటి రుద్రసింహ 3 గురించి మనం గతంలో చెప్పుకున్నాం కదా. ఈ పాఠాన్ని మనం బాలకృష్ణ నటించినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో పోల్చుకుంటే కొద్దిగా బాగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సామ్రాజ్య కాంక్ష కలిగినటువంటి బాలకృష్ణ తమ పోగొట్టుకున్న రాజ్యాలను ఎలాగైనా తిరిగి సంపాదించుకోవాలని మరలా దండయాత్రలు చేస్తాడు. ఆ విధంగా దండయాత్రలో భాగంగానే 16 రాజ్యాలను ఆక్రమించుకున్నట్లు మనకు తెలుస్తుంది. 16 రాజ్యాలను ఆక్రమించుకున్నట్లు మనకు తెలుస్తుంది కదా. ముఖ్యంగా శాఖ అయినటువంటి శరాట వంశానికి చెందినటువంటి నహపానుని ఓడించినట్లు తన నాసిక్ శాసనంలో శాతకర్ణి సొంతంగా వేయించాడు. ఎవరినంటే క్షహరాట వంశానికి చెందినటువంటి నహపానుని ఓడించినట్లు, అంటే బాలకృష్ణ కబీర్ ఖాన్ని ఓడించినట్లు మనకు స్పష్టంగా తెలిపినది ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాసిక్ శాసనం. ఇతను గౌతమిపుత్ర శాతకర్ణి 2 నాసిక్ శాసనాలు వేయించాడని మనం అంతకుముందు తెలుసుకున్నాం కదా. గౌతమిపుత్ర శాతకర్ణి 2 నాసిక్ శాసనాలు వేయించారు కదా. ఆ శాసనంలో ఈ శరాట వంశాన్ని నాశనం చేసినట్లు మరియు నహపానుని సంహరించినట్లు
మనకు తెలుపుతున్న శాసనం ఏమిటంటే గౌతమపుత్ర శాతకర్ణి యొక్క నాసిక్ శాసనం. ఈ క్షహరాట వంశాన్ని తన 18వ రాజ్యవర్షంలో ఓడించినట్లు ఈ నాసిక్ శాసనంలో వేయించాడు. 18వ రాజ్యవర్షంలో అంటే రాజ్యంలోకి వచ్చినటువంటి గౌతమపుత్ర శాతకర్ణి రాజ్యంలోకి వచ్చి 18 సంవత్సరాలు అయిన తర్వాత ఈ నహపాన సామ్రాజ్యాన్ని ఓడించినట్లు తన నాసిక్ శాసనంలో వేయించాడు. అంతేకాక నహపానుని నాణ్యాలు తన చిత్రంతో అంటే ఫోటోతో ముద్రించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎవరి నాణ్యాలు అంటే నహపానుని నాణ్యాలను మరలా పునః ముద్రించి ఎవరి చిహ్నంతో అంటే చిహ్నం అంటే ప్రతిమ లేదా ఫోటోతో ముద్రించి అంటే గౌతమపుత్ర శాతకర్ణి యొక్క ఫోటోతో పునః ముద్రించినట్లు ఒకవైపు నహపానుకు సంబంధించినది, మరొక వైపు గౌతమపుత్ర శాతకర్ణికి సంబంధించిన అంశాలను ఉన్న నాణ్యాలు ఎక్కువగా లభిస్తున్నాయంటే జోగల్ తంబి వద్ద, మహారాష్ట్రలో ఉన్నటువంటి జోగల్ తంబి వద్ద మనకు ఎవరి నాణ్యాలు లభించాయంటే నహపానుని ఓడించిన తర్వాత గౌతమపుత్ర శాతకర్ణి తన చిహ్నంతో పునర్ముద్రించిన నాణ్యాలు మనకి లభిస్తున్నాయి. ఎక్కడంటే జోగల్ తంబి వద్ద చూసుకోవచ్చు. శాతవాహన సామ్రాజ్యం ఎక్కడ ఉంది, శాతవాహనుల కాలం నాటి నాసిక్ శాసనాలు గురించి మనము ఇక్కడ చూడవచ్చు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఏమేమి ఉన్నాయి. ఈ నాణ్యాలు ఎటువంటివి అంటే బంగారు నాణ్యాలు. ఈ నాణ్యాలు పునర్ముద్రించినటువంటి నాణ్యాలు ఎటువంటివి అంటే బంగారు నాణ్యాలు. ఈ విధంగా నహపానుని సంహరించడంతో గౌతమపుత్ర శాతకర్ణికి క్షహరాట వంశ నిరోధకార అనే బిరుదు కూడా ఉంది. ఏమి బిరుదు ఉంది? క్షహరాట వంశ నిరోధకార అనే బిరుదు ఉంది. ఎవరికంటే గౌతమపుత్ర శాతకర్ణికి. ఎందుకంటే క్షహరాట వంశానికి చెందినటువంటి నహపానుని సంహరించి ఈ బిరుదును పొందినాడు. ఎవరంటే గౌతమపుత్ర శాతకర్ణి. ఇక్కడ నాణ్యాలలో మనకి ఏమేమి ఉన్నట్లు తెలుస్తాయంటే నహపానుని నాణ్యాలపై GPS అంటే గౌతమపుత్ర శాతకర్ణి తన పేరుతో వేయించాడని తెలుసుకున్నాము. అవే కాక బాణము వజ్రాయంతో ముద్రించాడని కూడా మనం తెలుస్తుంది. గౌతమపుత్ర శాతకర్ణి వేయించినటువంటి నాసిక్ శాసనంలో నహపానుని అల్లుడైనటువంటి రిషభదత్తుని ప్రస్తావన కూడా మనకి కనిపిస్తుంది. నహపానుని అల్లుడు ఎవరంటే రిషభదత్తుడు. ఇతని ప్రస్తావన కూడా ఎక్కడ కనిపిస్తుందంటే ఈ నాసిక్ శాసనంలో కనిపిస్తుంది. ఎవరు వేయించినదంటే గౌతమపుత్ర శాతకర్ణి వేయించినటువంటి నాసిక్ శాసనంలో. ఈ నాణ్యాలు ఎక్కడ మనకి లభ్యమయ్యాయంటే జోగల్ తంబి వాటికంలో, మహారాష్ట్రలో ఉన్న ఈ ప్రాంతాలు ఎక్కువ ఎక్కడ లభించాయంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి జోగల్ తంబి వాటికంలో లభించేట్లు మనకు తెలుస్తుంది. 23వ చక్రవర్తి అయినటువంటి గౌతమపుత్ర శాతకర్ణి దాదాపు 24 సంవత్సరాలు పాలించాడు. శాతవాహన సామ్రాజ్యాన్ని 24 సంవత్సరాలు పాలించాడు. అత్యధికంగా పాలించిన వాడు ఎవరంటే 2వ శాతకర్ణి. శాతవాహన సంఘర్షణ ఎప్పుడు ప్రారంభమైందంటే 2వ శాతకర్ణి కాలంలో ప్రారంభమైంది. తర్వాత కుంతల శాతకర్ణి కాలంలో ఎక్కువైంది. ఎందుకంటే అక్కడ కుంతల శాతకర్ణి శకులను ఓడించి విక్రమాదిత్య బిరుదును పొందాడు. గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో కూడా దాదాపు ఒక వంశాన్ని నాశనం చేశాడు. ఎవరంటే ఏ వంశం అంటే క్షహరాట వంశాన్ని నాశనం చేసినాడు. కుంతల శాతకర్ణి క్రీస్తుపూర్వం 58లో విక్రమాంక శకాన్ని ప్రారంభించినట్లే గౌతమిపుత్ర శాతకర్ణి కూడా క్రీస్తు శకం 78లో శాలివాహన శకాన్ని ప్రారంభించాడు. ఎందుకంటే ఈ విధంగా దిగ్విజయాత్రల వల్ల శాతకర్ణి యొక్క దిగ్విజయాత్రలకు అనుగుణంగా శాలివాహన శకాన్ని ప్రారంభించినాడు. ఏ సంవత్సరంలో అంటే క్రీస్తు శకం 78లో శాలివాహన శకాన్ని ప్రారంభిస్తాడు. ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ శాలివాహన శకాన్ని అనుసరించిన ఒకే ఒక రాజు ఎవరంటే యాదవ చక్రవర్తి అయినటువంటి రామచంద్రుడు. తర్వాత నాసిక్ ప్రశస్తి శాసనాలు. నాసిక్ ప్రశస్తి శాసనం ఈ శాసనం గౌతమి బాలశ్రీ తన మనవడు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు అయినటువంటి వాసిష్ఠపుత్ర పులోమావి కాలంలో 19 సంవత్సరాల్లో పాలిస్తున్న సమయంలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను కీర్తిస్తూ వేయించినది ఎవరంటే గౌతమి బాలశ్రీ. ఏ శాసనం అంటే నాసిక్ ప్రశస్తి శాసనాన్ని. ఏ సంవత్సరంలో అంటే పులోమావి రాజ్యాధికారం చేపట్టిన 19 సంవత్సరంలో నాసిక్ ప్రశస్తి శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేయించింది. ఈ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణిని రామకేశవులు అంటే రాముడితోనూ కేశవులు అంటే కృష్ణునితోనూ పోల్చింది. రాముడు కృష్ణుడు లాంటి పురాణ పురుషులతో కూడా
గౌతమిపుత్ర శాతకర్ణిని కీర్తించింది. ఎవరంటే గౌతమి బాలశ్రీ. అదేవిధంగా శ్రీపర్వతం దగ్గర గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన ఒక టంకశాల కూడా దొరికినట్లు మనం ముందుగానే చెప్పుకున్నాము. ఈ విధంగా ఈ గౌతమిపుత్ర శాతకర్ణి వేయించినటువంటి నాసిక్ శాసనంలో మహేంద్రగిరి పర్వతాల ప్రస్తావన, శటగిరి అంటే శ్రీపర్వతం ప్రస్తావన, మరియు సిరిటన్న అంటే ఈ ధాన్యకటకం దగ్గర ఉన్నటువంటి పర్వతాల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఏ శాసనాల్లో అంటే గౌతమిపుత్ర శాతకర్ణి వేయించినటువంటి నాసిక్ శాసనాల్లో. పుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు గురించి తెలుసుకుందాం. రాజులకు రాజు అని నాసిక్ ప్రశస్తి శాసనంలో, అస్మాక దశ అంటే అస్మాక రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజు ఒక దశ తిరిగి ఇచ్చినాడు కాబట్టి దాదాపు చాలా ప్రాంతాలను ఆక్రమించి, అందుకే అస్మాక దశ అనే బిరుదు ఉంది. శక యవన ఘనానాథుడు అంటే శకులను అంటే విదేశీయులైనటువంటి శకులను జయించిన వాడని అర్థము. శక యవన ఘనానాథుడు. అదేవిధంగా త్రిసముద్ర తోయ పీతవాహన. త్రిసముద్ర తోయ పీతవాహన అంటే 3 సముద్రాల నీళ్లు తాగే గుర్రాలు కలవాడు అని అర్థం. ఏ అంటే ఇక్కడ బంగాళాఖాతం, ఇక్కడ హిందూ మహాసముద్రం, ఇక్కడ అరేబియా సముద్రం. ఈ మూడు సముద్రాల నీరు తాగే గుర్రాలు కలిగి ఉన్నవాడు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యము మొత్తం దాదాపు దక్షిణ భారతదేశం అంతా కాక ఉత్తర భారతదేశంలోకి విస్తరించినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఏక బ్రాహ్మణుడు, ఏకవీరుడు, ఏకశూరుడు, ఏక ధనుర్ధర అంటే విలువిద్యలో అద్భుతమైన వాడు అంటే విలువిద్యలో తిరుగులేదు. చతుర్వర్ణ సాంకర్య నిరోధకార అంటే చతుర్వర్ణాలను కలపకుండా ఎవరి వాళ్ళు ఉండేటట్లు చేసిన వాడని కూడా బిరుదులు ఉన్నాయి. ఇవే కాక ఆగమ నిలయ అంటే పురాణ కాలం నుండి వచ్చే ఆచారాలను పాటించేవాడు. ఆగమ నిలయ అంటే పురాణ కాలం నుండి వచ్చే ఆచారాలను పాటించేవాడు. బెన్న కటక స్వామి అంటే బెన్న కటకాన్ని కూడా పాలించినట్లు ఈ బెన్న కటక అంటే ధాన్యకటకం దగ్గర ఉన్నటువంటి బెన్న కటకం కూడా పాలించాడు వీళ్ళు ఆంధ్రులు అని చెప్పే విషయంలో దీన్ని మనం చెప్పవచ్చు, బెన్నకటక స్వామి అనే బిరుదుని. అదేవిధంగా క్షత్రియ దర్పమాన మర్దన. క్షత్రియ దర్పమాన మర్దన అంటే క్షత్రియులను సంహరించిన వాడు అని అర్థం. క్షత్రియ దర్పమాన మర్దన అంటే క్షత్రియులను సంహరించిన వాడు. అదేవిధంగా ఇదే బిరుదు కాక దక్షిణ సముద్రాధీశ్వర అనే బిరుదు కూడా బిరుదులే కాక కీర్తి చిహ్నాలు. శత్రు భయంకరుడు మరియు శాతవాహన కుల ప్రతిష్టాకార. శాతవాహన కుల యశ ప్రతిష్టాకార అంటే శాతవాహన సామ్రాజ్య కీర్తిని మరల ప్రతిష్ఠించిన వాడు అని అర్థం. కుల విపుల సిరికర మరియు యోధగ్రేసరుడు అనే బిరుదులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కొడుకులు ఎవరంటే వాసిష్ఠపుత్ర, పులమావి, శివశ్రీ, శాతకర్ణి. మనం అంతకుముందు గౌతమిపుత్ర శాతకర్ణి దాదాపు 16 రాజ్యాలను ఓడించినట్లు మనం తెలుసుకున్నాం కదా. ఆ రాజ్యాల ప్రస్తావన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాజ్య సరిహద్దులు ఎక్కడున్నాయంటే నాసిక్ ప్రశస్తి శాసనాన్ని బట్టి అంటే గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ ప్రశస్తి శాసనాన్ని బట్టి ఉత్తరాన గంగా మైదానం నుండి దక్షిణాన కృష్ణా దిగువనకు దాదాపు భారతదేశంలో చాలా భాగం అంటే గౌతమిపుత్ర శాతకర్ణి పాలించినట్లు మనకు తెలుస్తుంది. ఉత్తర దిక్కు సరిహద్దు రాజస్థాన్లోని పుష్కారు, పడమట అంటే అరేబియా సముద్రం, వైజయంతి, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన అంటే బనవాసి అంటే ఇది మైసూర్ దగ్గర మనకుంది. నేటి కడలూరు. బనవాసి అనేది కడలూరు దగ్గర అంటే నేటి కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతం. ఇతడు 16 రాజ్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది హస్సక అంటే నిజామాబాద్ మరియు ఔరంగాబాద్ ప్రాంతాలు. మొదటగా వచ్చేసి హస్సక అంటే నిజామాబాద్, ఔరంగాబాద్ ప్రాంతము. రెండవది వచ్చేసి హసిక అంటే కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతం. హసిక అంటే కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతం. ములక అంటే ఇటు పైఠాన్ ప్రాంతం. ములక అంటే పైఠాన్ ప్రాంతం. కుకుర అంటే ఇటువైపు తూర్పు రాజస్థాన్. కుకుర అంటే తూర్పు రాజస్థాన్. అపరాత అంటే దక్షిణ కొంకణ అంటే ఇటువైపు ఉత్తర మహారాష్ట్ర. దక్షిణ కొంకణ మరియు ఉత్తర మహారాష్ట్ర. దక్కన్ కొంకణ లేదా ఉత్తర మహారాష్ట్ర. అనూప అంటే నర్మదా నది ప్రాంతం. నర్మదా నది ప్రాంతంలో ఉన్నటువంటి మాహిష్మతి రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం. అవంతి అంటే పశ్చిమ మాళ్వా. ఇటువైపు అంటే పశ్చిమ మాళ్వా. అకర అంటే తూర్పు మాళ్వా. ఇది మధ్యప్రదేశ్లో కనిపిస్తుంది. అవంతి అంటే పశ్చిమ మాళ్వా. అవంతి అంటే పశ్చిమ మాళ్వా. అకర అంటే తూర్పు
మాల్వా. అకార అంటే తూర్పు మాల్వా. వింధ్య అవజిత్ పర్వత అంటే వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ప్రాంతం. వింధ్య సాత్పుర పర్వతాల మధ్య ప్రాంతం. సహ్యాద్రి అంటే ఇటువైపు పశ్చిమ కనుమల ప్రాంతం. సహ్యాద్రి అంటే ఈ పశ్చిమ కనుమల ప్రాంతం. కన్హగిరి అంటే ఇక్కడ ఉన్నటువంటి నీలగిరి కొండల ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి నీలగిరి కన్హగిరి అంటే నీలగిరి ప్రాంతం. మహేంద్ర చకోర అంటే ఇటువైపు తూర్పు కనుమలలోని ప్రాంతాలు. ఇది విశాఖపట్నం అటువైపు ఉన్నటువంటి ప్రాంతాలు. శటగిరి అంటే ఈ నాగార్జున కొండలలో ఉన్నటువంటి ప్రాంతాలు. సిరిటానా అంటే అమరావతి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ అన్నిటి ప్రాంతాలు దాదాపు 16 ప్రాంతాలను జయించినట్లు నాసిక్ ప్రశస్తి శాసనంలో గౌతమి బాలశ్రీ వేయించింది. ఎవరంటే గౌతమి బాలశ్రీ. ఎన్ని రాజ్యాలను అంటే 16 రాజ్యాలను ఓడించి సువిశాల శాతవాహన సామ్రాజ్యాన్ని పాలించాడు కాబట్టే గౌతమి బాలశ్రీ తన కొడుకు గురించి గొప్పగా తన మనవని కాలంలో శాసనం వేయించింది. ఇది గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క ప్రస్తావన. ఈ విధంగా గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులందరిలో గొప్ప రాజు. శాతవాహనులందరిలోనే కాక భారతదేశ చరిత్రలో కూడా గొప్ప రాజుగా చెప్పవచ్చు.